అవకాశం కూడా లేదు, అసలు ఇక్కడ ఆస్కారమే లేదు అన్న పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం ఇస్తాడు మనకి, లేదా తన భక్తుల ద్వారా ఒక మాటను ఆయన తెలియజేస్తారు. ఆ సందర్భంలో మనకు ఎలా ఉంటుందంటే, ఇది నిజంగా జరుగుద్దా, ఇది నిజంగా దేవుడే చెప్పాడా అని బలహీనులమై, విశ్వాసంలో బలహీనులమై కొన్నిసార్లు వెనక్కి జారిపోతుంటాయి. కానీ అక్కడే మన విశ్వాసం బలపడాలి, అక్కడే దేవుడిని పరిపూర్ణంగా మనం నమ్మాలి. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానవృద్ధి కలుగు చేస్తాను, రాజులు నీలోంచి వస్తారు. ఒక్క బిడ్డ కూడా లేని ఆయన ఇప్పుడు, ఇంకా రాజులు ఎప్పుడు వస్తారు, జనములు ఎప్పుడు వృద్ధి చెందుతాయి అని అబ్రహాము సంకోచించలేదు. కానీ రోమాపత్రికలో పౌలు భక్తుడు అంటాడు, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్మిక ఉంచడం ద్వారా వాగ్దానాన్ని నమ్మాడని బైబిల్లో రాయబడింది. మనం కూడా అంతే, దేవుని వాగ్దానాలను విస్మరించకుండా వాగ్దానాలను విశ్వసించాలి. అప్పుడు కదా అద్భుతాలు చూస్తాం. శూన్యములోని సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు మార్పు తీసుకురాలేడు? ఒక బంధకం నుంచి నువ్వు విడుదల పొందాలన్నా, ఒక విడుదల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నా, లేదా ఒక అద్భుతం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నా, ఆధ్యాత్మికంగా దేవుని చేతిలో బలంగా వాడబడాలనే కోరిక నీలో ఉన్న